మళ్ళా మళ్ళా పోతరాజం వేయాలా అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఇంతకు ముందు మనం తల్వార్ శివన్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు చెప్పినాం గోల్కొండలో మిస్ అయ్యిండు అన్న, కానీ ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర మాత్రం మనకు కనిపించిండు. అన్న అపియరెన్స్ మీరు చూస్తూనే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఇంత కష్టం ఎండకి ఎట్లా అసలు? ఆ తల్లి ఎక్కడికైతే రావాలని రాసిపెట్టుంటే 7 అక్కచెల్లెలు ఒక తమ్ముడు ఎట్లయితే ఆ తలరాతలో రాసిపెట్టి ఇవాళ డేట్లో మా కాక అయినట్టి దేవరాజ్ పోతరాజు ఇవాళ ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళి పోతరాజుగా వేయాలని చెప్పి ఎంతో ఆసక్తిగా ఉంటుండే. ఆ మొక్కుని నా ఒక కళని ఇవాళ మా ఉజ్జయిని మహంకాళి మా కాక దేవరాజ్ కాక వల్ల మాకు సాధ్యమైంది. ఎంతో అంగరంగ వైభవంగా కాక తీసే 5 సంవత్సరాల ఈ బండిలో నాకు ఇవాళ ఈ అవకాశం ఇవ్వడం నాకు ఎంతో ఆనందకరం ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని చూస్తుంటే కన్నుల పండుగలే కనిపించింది. అన్న, మనం ఇంతకు ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈసారి మాత్రం గంభీరంగా కనబడతా పసుపు కుంకుమతోనే అన్నారు. అన్నట్టు మాట పైన నించోలేదా? కేవలం ఆ తల్లికి పసుపు కుంకుమలు అంటే ఎంత ఇష్టమో, గంభీరత్వం అంటే పోతరాజు గంభీరత్వం అంటే తమ్ముడు ఉగ్రంలో ఉండడం అంటే అంతే ఇష్టం ఆ తల్లికి. ఆ తల్లి కోసము, ఆ తల్లిని మెప్పించడం కోసము ప్రజలో ఉండాల్సిన గంభీరత్వంని పొడగొట్టకుండా మేము ఆ మేకప్తోని అంగరంగ వైభవంగా గంభీరత్వం కోసమే మేము ఆ మేకప్ నేస్తామే, కానీ దాన్ని కొంచెం మంది అవకాశంగా తీసుకొని దయ్యాల రూపంగా తీర్చిదిద్దుతారు. అలా కాదు పోతరాజం అంటే, ఇలానే పోతరాజం ఉంటుంది. కాకపోతే ఆ పోతరాజంని గంభీరత్వం కనబడడానికే మేము మేకప్ వేసుకుంటాం తప్ప మా శరీరాన్ని మేము ఖరాబ్ చేసుకోవడం అంటే మీ ముఖంలో చిరునవ్వు కోసమే మేము మేకప్ వేసుకొని మీ ముఖంలో చిరునవ్వు తెప్పించడానికి, పోతరాజు అంటే గంభీరత్వం తెప్పించడానికి, అంతరించిపోకుండా పోతరాజు అంటే చూపించడానికే మేము ఎన్నో కష్టపడాల్సి వస్తుంది. మీరు అడిగిన పసుపు కుంకుమలతో ఈ గుడికి కానీ గోల్కొండ గుడికి కానీ చాలా మందికి నేను ఇదే రూపంలో దర్శనం ఇచ్చాను. ఇప్పుడు ఆనందకరంగా ఉందా? కన్నుల పండగ ఉంది. ఇలానే ఇంకా చాటి పోతరాజులు గిట్ట ఇలానే ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మకి, గోల్కొండ ఎల్లమ్మకి, బల్కంపేట ఎల్లమ్మకి, ఇక్కడ ఉన్న మెయిన్ గుళ్ళకి పసుపు కుంకుమలతో పోతరాజులు వెళ్తే గంభీరత్వం కోసము కష్టపడే పోతరాజులని గుర్తించాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ని, తెలంగాణలో ఉన్న ప్రజలని ఎంతో భక్తి శ్రద్ధలతో వేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి ఒక ప్రత్యేకత ఉంటది, మరి ఈసారి ఏముంది ఇక్కడ ప్రత్యేకత? నేను ఏ జన్మంలోనో చేసుకున్న ఈ పుణ్యము అమ్మవారి దయ వల్ల, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాయి అన్నట్టు అది నా మీద నిజమైన ప్రభావం ఉన్నదమ్మా. ఎందుకంటే నేను మొక్కిన మొక్కులు, నేను పోతరాజు వేషధారణలనే 30 సంవత్సరాల నుంచి ఇప్పటికీ నాన్ స్టాప్గా పోతరాజు చేస్తున్నా. నేను మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పోతరాజుని. మా అన్న కొడుకు తల్వార్ శివ. మాది ఏ బంధం ఏమో కానీ అది అమ్మవారు కలిపిన బంధం ఇది. అయితే నేను మొక్కుకున్న నా మొక్కులు ఫలించినాయి కాబట్టి 5 సంవత్సరాల నుంచి నేను పలరమ్మని తీస్తున్నా. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా అన్న కొడుకైన తల్వార్ శివ ప్రత్యేకంగా మా వేషధారణ ఒరిజినల్ మేకప్ తోటి చాలా అయ్యా అంటే అయ్యా నోట్లకే నువ్వు ఊడిపడినట్టు పోత లింగడు ఉగ్ర రూపంలో ఎట్లున్నాడు. ఇంకోటి ఏంటంటే నేను కూడా రేపు రంగం కార్యక్రమం ఉంటుందమ్మా మాది మహంకాళి టెంపుల్లో. ఆ రంగం కార్యక్రమంలో రేపు నేను పోతరాజు ఉంటా. మేము 6 పోతరాజులము. నేను సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ పోతరా అంటే గోల్కొండ పోతరాజు మా అన్న కొడుకు తల్వార్ శివ. అన్న ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు నార్మల్గా అయితే మీరు ఇప్పుడు ఇంత గెటప్ వేసారు కదా, దీంట్లో మీరు ఇప్పుడు ఇవి హారాలు కూడా వేసారు కదా, మీరు ఎగురుతున్నప్పుడు మళ్ళీ మీకు అవి దెబ్బలు తాకడం ఇట్లాంటివి? ఆ తల్లి ఉన్నాక ఎన్నో దెబ్బలు తలగడం, ఎన్నో నాడలు గుంజి కట్టుకోవడము, ఎన్నో బుగ్గలు వచ్చినా కానీ మట్టు మాయమైపోతాయి. వేషధారణ ఇప్పి స్నానం చేసుకోగానే, స్నానం చేయగానే ఆ తల్లిని చూస్తే ఒంట్లో ఉన్న చెడు నివారణ అయినా, ఒంట్లో తలిగిన దెబ్బలైనా, గోర్లు వచ్చిపోయినా కానీ ఇంత బిగించుకొని కట్టుకున్న ఈ పోతరాజు సామాన్య కానీ అప్పుడు ఎంత ఉంటుందంటే స్నానం చేసినాక మళ్ళా పోతరాజం వేయాలా అనిపిస్తుంది.
అచ్చులు పడిపోతాయి అమ్మా, రక్తంతో ఇట్లా అచ్చులు పడిపోతాయి మాకు. ఎట్లా అంటే అవి మళ్ళా ఊడిపోతాయి, ఎంత ఊడిపోయి మళ్ళా కష్టపడ్డా ఆ తల్లి కోసం మేము ఎంత కష్టమైనా ఈ రాష్ట్ర ప్రజల కోసము, మీకోసము, అక్క చెల్లెల కోసము, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి మంచిగా ఉండాలి. పొలాలు ఇప్పుడు ఉన్న వర్షాకాలము కానీ పంటలు కానీ పచ్చగా ఉండాలంటే పోతరాజులు చెడిని వారిని తోలగొడుతూనే ఉండాలి. మేము ఎప్పటికీ మేము వేస్తూనే ఉంటాము, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాము. మేము దేశ రక్షణ కోసం ఉంటూనే ఉంటాము. బలో జనిమాల్ కాళీ మాతాకి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎట్లా జరుగుతుంది ఇక్కడ? ఎలా జరుగుతుంది? మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్తగా జరుగుతుంది అని విన్నా. ప్రతి సంవత్సరం కొత్తగా జరుగుతుంది, మాకు చాలా సంతోషము. గత 5 సంవత్సరాల నుంచి మేము బోనం తీస్తున్నాం సికింద్రాబాద్ మహాకాళమ్మ టెంపుల్. బోనం చేయడానికి ఏమైనా నియమాలు ఉంటాయా? ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని? నియమాలు ఏముంటాయి, కొంతమంది ఇలా మొక్కి అలా చేస్తారు అంతే. అదే అంటే వాళ్ళకి మీరిచ్చే సూచనలు ఏంటిది? అంటే కొంతమంది ఏంటంటే బోనం అంటే ప్రత్యేకంగా తెలియదు, మా ఆకులు పెట్టరు, అన్నం ఏదో ఒకటి వండి పెట్టేస్తారు. అది బెల్లం అన్నము, బూరెలు, పచ్చ అన్నము ఇవన్నీ కలిపి పెట్టాలి అమ్మవారికి.